ఏం జరిగిందంటే సమూయేలు దావీదును అభిషేకించి వెళ్ళిపోయారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. ఎవరు వచ్చారు? ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు యుద్ధంలో ఎవరు గెలుస్తారు? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, యుద్ధం గెలవాలంటే ఇశ్రాయేలీలే గెలుస్తారు. ఎందుకని? దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి, వాళ్ళు దేవుడు పిల్లలు కాబట్టి. ఒకవేళ దేవుడే ఓడించాలని చెప్పేసి అనుకున్నాడు ఇశ్రాయేలీని, అప్పుడు ఓడిపోతారు అన్నమాట. ఆపోజిట్ వాళ్ళు గెలుస్తారు. సరే, ఇప్పుడు యుద్ధానికి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఎవరు గెలుస్తారు? ఇశ్రాయేలీలే గెలుస్తారు. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలీలు ఎవరు యుద్ధానికి వెళ్ళట్లేదా? ఇశ్రాయేలీలు ఎవరు యుద్ధానికి వెళ్తారు? దానికి కారణం ఏంటంటే, అక్కడ ఫిలిష్తీయుల్లో అంతా ఒకడున్నాడంట. వాడి పేరు గొలియాతు. వాడి పేరు గొలియాతు. వాడు ఎంత ఉంటాడంటే సుమారుగా 10 అడుగులు ఉంటాడంట. ఎన్ని అడుగులు? 10 అడుగులు ఎత్తుంటారు. మా అందరూ ఎన్ని అడుగులు ఉంటారు? అందరూ 5 అడుగులు లేదంటే 6 అడుగులు ఉంటారు. ఎన్ని? 5 అడుగులు ఉంటారు లేదంటే 6 అడుగులు ఉంటారు. కానీ వీడంతా ఎంత ఎత్తున్నాడు? 10 అడుగులు ఎత్తున్నాడు. ఇంకా చాలా బండగా ఉంటాడంట. చాలా బండగా ఉంటాడు. అతన్ని చూసి ఎవరు యుద్ధానికి వెళ్ళట్లేదు అలా చేయడానికి. మరి ఎవరైనా వెళ్తారా? ఎవరైనా వెళ్తారా యుద్ధం చేయడానికి? అతను ఎవరు వెళ్ళట్లా. అతను వచ్చాడు, గొలియాతు వచ్చాడు. మీలో ఎవరైనా నాతో యుద్ధం చేయడానికి వస్తారా అని చెప్పేసి అంటున్నారంట. వీళ్ళు ఇశ్రాయేలీయులతో అంటున్నాడు. ఇశ్రాయేలీయులేమో మేము రాం అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. ఆ రోజు చెప్పారంట. మళ్ళీ 2వ రోజు కూడా వచ్చాడు. గొలియాతు వచ్చి మీలో ఎవరైనా నాతో యుద్ధం చేయడానికి వస్తారా అండి అంటున్నాడంట. ఎవరు? గొలియాతు. వీళ్ళు ఇశ్రాయేలీయులు ఎవరు వెళ్తున్నాడు? ఎవరు వెళ్తున్నా? మళ్ళీ ఆ రోజు వెళ్ళాడు. మళ్ళీ ఇంకో రోజు వచ్చాడంట. మళ్ళీ అప్పుడే మరుసటి రోజు వచ్చి మీలో ఎవరైనా నాతో యుద్ధం చేయడానికి వస్తారా రండి. మీ దేవుడు ఆరాధిస్తున్నారు కదా, మీ దేవుడు నిజమైన దేవుడు అంటున్నారు కదా, మరి ఇశ్రాయేలు కదా, రండి మరి నాతో చూద్దాం అని చెప్పేసి అంటున్నాడంట. ఎవరు? వీళ్ళు ఎవరు వెళ్తున్నారు? అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, యెషీ ఉన్నాడు కదా. ఎవరు యెషీ? దావీదు వాళ్ళ నాన్న. దావీదు వాళ్ళ నాన్న యెషీ దావీదుని పిలిచి దావీదు విగ్రహ అని పిలిచి, అన్నయ్యలు ముగ్గురు సైన్యంలో ఉన్నారు. ఎక్కడున్నారు? సైన్యంలో అంటే మిలిటరీ అన్నమాట. సైనికులు ఉన్నారు. ఆ సైన్యంలో పనిచేస్తారు ముగ్గురు. దావీదు వాళ్ళ అన్నలు ముగ్గురు సైనికులుగా పనిచేస్తాడు. ఇగో దావీదు కొన్ని రొట్టెలు, కొంత ఆహారం, కొంత కూర తీసుకెళ్ళి అందరికి ఇచ్చి రా అని చెప్పేసి యెషీ దావీదుని పంపించాడంట. తండ్రి తన కొడుకును పంపించాడు. కొడుకు ఎవరు? దావీదు. సరే అని చెప్పేసి క్యారేజ్ తీసుకున్నాడు. ఆ ఆహారం తీసుకున్నాడు. తీసుకొని ఎన్నికలు పెట్టుకొని వెళ్తున్నాడు. వెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, సైనికుల దగ్గరికి. వెళ్ళి అక్కడ చూశాడు అన్నమాట ఏం జరుగుతుందా అని. చూస్తే అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ఏం జరుగుతుందా? ఏం జరగట్లేదా? ఏం జరుగుతుంది అక్కడ? ఒకడు ఎక్కిరిస్తా ఉన్నాడు దేవుడి మీద. మీరు ఎవరైనా యుద్ధం చేయడానికి నాతో పోటీ పడడానికి రండి. మీరు ఇశ్రాయేలు ప్రజలే కదా, మీరు నిజమైన దేవుడి కుమారులు కదా, రాండి అని చెప్పేసి అతడు దేవుడి నామాన్ని అవమానిస్తున్నాడు. అది చూశాడు దావీదు. చూశాడు. చూసి వీడేంటి దేవుడిని ఎక్కిరిస్తున్నాడు
దావీదుకి ఎవరంటే ఇష్టం? దేవుడు అంటే బాగా ఇష్టం అంట. అలా ఇష్టమైతే దేవుడు అనేసరికి గొలియాతు దేవుడు అనుమానిస్తున్నాడంట. మీరు నిజమైన దేవుడు పిల్లలు కదా, మరి నాతో మీ దేవుడు ఏం చేయలేదా అని చెప్పేసి విగ్రహిస్తా ఉంటే దావీదుకి బాధేసిందంట, కోపం వచ్చిందంట. వచ్చి ఇక దావీదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్నా ఇగో క్యారేజ్ తీసుకోండి, ఎవడు అక్క మాట్లాడుతున్నాడు అని అడిగాడంట. ఆయన పేరు గొలియాతు. ఆయన పేరు గొలియాతు. చూసావుగా ఎంత పెద్దగా ఉన్నాడో. అతను చూసి ఎవరు ఎంత యుద్ధం చేయడానికంటే, అన్నా నేను వెళ్తానన్నా, వాటితో యుద్ధం చేయడానికి నేను వెళ్తానన్నా అన్నానన్నా. దావీదేమో చిన్నవాడు, దావీదు చిన్నవాడు, గొలియాతేమో చాలా పెద్దవాడు, చాలా పెద్దవాడు. అయితే వాళ్ళనే ఉన్నారు తెలుసా, నువ్వు ఎగస్ట్రాలు చేయమాట, నువ్వు ఎగస్ట్రాలు చేయమాట, మొత్తం ముందు ఖచ్చితంగా క్యారేజ్ తీసుకుని వచ్చావు, భోజనం తీసుకుని వచ్చావు, తినడానికి మగిడానికి ఇచ్చావు కదా, వెళ్ళిపో. ఇంకా యాడికి ఇంటికి వెళ్ళిపో, ఖచ్చితంగా క్యారేజ్ తీసుకుని వచ్చావు, ఇచ్చావు, మేము తింటాం, నువ్వు వెళ్ళిపో, ఎగస్ట్రాలు చేయమాట అన్నారంట. ఎవరందే? ఎవరందే? దావీదు వాళ్ళ అన్న ఉన్నారు. ఎవరితోటి? దావీదు తోటి అన్నారు. అంటే కాదన్నా, నేను గొర్రెలు కాసుకునేటప్పుడు సింహం వచ్చింది, దాన్ని చంపేశా. ఎలుకబండి వచ్చింది, దాన్ని చంపేశా. అన్నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. పక్కన ఉన్న సైనికులతో చెప్తున్నాడు, దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నన్ను పంపించిందంటే సరే సరే అని చెప్పేసి రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. రాజుగారు సౌలు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. సార్ రాజుగారు, ఇగో అబ్బాయి పేరు దావీదు, నేను ఇద్దరికి వెళ్తా అంటున్నాడు, పంపించమంటారా అంటే సౌలు అంటున్నాడు, నువ్వు చిన్న పిల్లాడిలాగా ఉన్నావు. ఎలా ఉన్నాడు? నువ్వు చిన్న పిల్లాడిలాగా ఉన్నావు, నువ్వు వద్దు, వెళ్ళొద్దు, చచ్చిపోతావు, అతని దగ్గరికి వెళ్తే చచ్చిపోతావు. లేదా లేదు రాజుగారు, నేను గొర్రెలు కాసుకుంటా ఉండేటప్పుడు సింహం వచ్చింది, పెద్ద సింహం, దాన్ని చంపేశాను. ఎలుకబండి వచ్చింది, దాన్ని చంపేశాను. దేవుడు నాకు తోడుగా ఉంటాడు. ఎవరు? నా కత్తులు కాదు, నా గొడ్డలు కాదు, నా ఏమి కాదు, దేవుడు నాకు తోడుగా ఉంటాడు. నేను వాడిని చంపేస్తానయ్యా, వాడిని ఓడిస్తానయ్యా, నన్ను పంపించండియ్యా అని చెప్పేసి అన్నాడు దావీదు. ఏమన్నాడు? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను పంపించండియ్యా, నేను గెలుస్తాను అని చెప్పేసి అంటే, సరే వెళ్తానన్నావు కదా, వెళ్ళు అని చెప్పేసి అంటే సరే అని, ఇదిగో నా డ్రెస్ వేసుకుని వెళ్ళు అన్నాడు. అది సౌలు. ఏమన్నాడు? సౌలు డ్రెస్ ఏమో చాలా పెద్దదైనా, యుద్ధం చేసేటప్పుడు ఉంటాయి కదా, ఏముంటాయి, హెల్మెట్, కట్టు, కవచం, అవి ఉంటాయి కదా, అవి తీసుకొని వెళ్ళాలన్నారంట. అవేమి నాకు వద్దు అని చెప్పేసి ఎంత ఒక 5 రాళ్ళు తీసుకున్నారంట. ఎన్ని రాళ్ళు? 5 రాళ్ళు, మొన్నవి కొన్ని మనకి వెళ్ళాలంటారు, మొన్నగా ఉంటాయి, అలాంటి మొన్న 5 రాళ్ళు తీసుకున్నాడంట. 5 రాళ్ళు తీసుకున్నాడు, తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఊరికి వెళ్తున్నాడా? యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. ఎవరితోటి? గొలియాతుతో వెళ్తున్నాడు. యుద్ధం చేయడానికి వెళ్తా ఉంటే ఈ గొలియాతు అంటాడు, నువ్వా? ఏమంటాడు? నువ్వు చిన్నపిల్లాడున్నా, నన్ను ఏమనుకుంటున్నావురా, నేనే ముక్కలు అనుకుంటున్నావా అన్నాడంట. ఏమన్నాడు? నేను ముక్కలు అనుకుంటున్నావురా, నిన్ను చంపేస్తా, నిన్ను మనసుగా ఇసిరేస్తా అన్నాడంట. అంటే ఇక సరే చూడాలని చెప్పేసుకుంటా, ఎంత ఒక ఏం తీసుకున్నాడు? క్యాట్ బాల్ లాంటివి తీసుకున్నాడు. ఏంటి? క్యాట్ బాల్ లాంటివి తీసుకున్నాడు అంట. ఆ రాయి తీసుకున్నాడు. ఆ రాయి తీసుకొని క్యాట్ బాల్ తో పెట్టుకొని ఇసిరేసాడు రాయి. ఇసిరేస్తే ఆ రాయి వెళ్ళి గొలియాతుకి ఇక్కడ తగిలిందట, నుదుటి మీద. ఎక్కడ తగిలింది? నుదుటి మీద తగిలేసరికి ఇప్పుడు రాయి
గొలియాతు పడిపోయాడంట. గొలియాతు రాయి తగిలితే ఎటు పడాలి? వెనక్కి పడిపోవాలంట. కానీ గొలియాతు ఎటు పడ్డాడు అనుకున్నా? ముందుకు పడ్డాడంట. ఎటు పడ్డాడు? ముందుకు పడ్డాడు. దేవుడే తోడుగా ఉన్నాయి. దావీదు వెంటనే రాయి విసరగానే గొలియాతు మృత్యుని తగిలింది. అంతే బాగుపడ్డాడు. ఇక దావీదు వెళ్ళి వాళ్ళ గొలియాతు దగ్గర ఉన్న కత్తి తీసుకొని అని చంపేశాడంట. అని దావీదు గొలియాతు కత్తి తీసుకొని చంపేశాడు. ఇక గొలియాతు చచ్చిపోయాడు. గొలియాతు ఇది చూసి ఫిలిస్తీన్లందరూ కూడా పారిపోయాడు. పారిపోయాడు. మళ్ళీ ఇక దావీదు మెలకుండా వీళ్ళ దగ్గరికి వచ్చాడంట. మెలకుండా వాళ్ళ సైనికుల దగ్గరికి వచ్చాడు. అది అలా జరిగింది. అయితే నాకంత బలం ఉంది, నేను సింహాన్ని చంపాను, నేను ఎలుగుబంటి చంపాను, నేను గొలియాతును చంపాను అని చెప్పేసి ఏమీ గర్వపడలేదంట. గర్వపడలా. మనకి ఎన్ని టాలెంట్లు ఉన్నా, మనకి ఎంత తెలివి ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా అవన్నీ ఇచ్చేదేవుడు. ఎవరు ఇచ్చేదేవుడు? దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం గర్వపడకూడదు. నాకు డబ్బు ఉన్నాయి, నాకు బలం ఉంది, నా దగ్గర అది ఉంది, నా దగ్గర ఇది ఉంది అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా గర్వపడకూడదు అనమాట. ఒకవేళ మన దగ్గర ఏదైనా లేదనుకో, ఏదైనా టాలెంట్ లేదనుకో, ఏదైనా ఏమి లేదనుకోండి, దేవుడా నాకు కూడా దయచేయండి అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన దగ్గర ఏదైనా టాలెంట్ బలము ఏదైనా ఉందనుకోండి, దాన్ని బట్టి మనం గర్వించకుండా దేవుడిని స్తుతిస్తాడు. ఎవరిలాగా? దావీదులాగా. ఎవరిలాగా? అర్థమైందా? అర్థమైపోయిందా?